ఓం నమ శివాయ. ఓం శ్రీ హనుమతే నమః. భక్తి రహస్యం ఛానల్కు స్వాగతం. అక్టోబర్ 13, 2025 సోమవారం. ఈ రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ కొన్ని రాశుల మీద శుభఫలాలు, కొన్ని రాశుల మీద పరీక్షలు చూపిస్తున్నాడు. మరి ఈరోజు మీ రాశి ఫలాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. మొదటగా మేషరాశి. ఉదయం పనుల్లో చిన్న అడ్డంకులు ఎదురవుతాయి, కానీ సాయంత్రానికి అన్ని సవ్యంగా సాగే సూచన. ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటుంది. ఒక పాత బాకీ తిరిగి రాకపోవచ్చు, కానీ కొత్త అవకాశం వస్తుంది. కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు. కోపాన్ని అదుపులో పెట్టండి. భక్తితో దుర్గాదేవిని పూజిస్తే దురదృష్టం దూరమవుతుంది. పరిహారం: దుర్గాదేవికి జపమాల సమర్పించండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అనే నామం జపించండి. వృషభ రాశి. ఈరోజు పనిలో ఒత్తిడి ఉంటుంది. ఆఫీసులో మీ సహనం పరీక్షకు గురవుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. వృధా ఖర్చులు చేయవద్దు. సాయంత్రం పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహం మీ మీద ఉంటుంది. పరిహారం: పసుపు దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మీ నమః మంత్రం జపించండి. మిథున రాశి. ఈ రోజు మీ ఆలోచనలు వేగంగా పనిచేస్తాయి, కానీ మాటల వల్ల అపార్థం రావచ్చు. జాగ్రత్త. ఒక పాత స్నేహితుని నుంచి శుభవార్త వస్తుంది. పని సంబంధమైన వ్యక్తిగతమైన హనుమంతుడి ఆశీర్వాదం మీకు దారి చూపిస్తుంది. పరిహారం: హనుమాన్ చాలీస పఠించండి. ఎరుపు పూలతో పూజ చేయడం మంచిది. కర్కాటక రాశి. ఉదయం నుంచి అలసట, మనసులో ఆందోళన ఉంటుంది. ఆస్తి పనులు ముందుకు సాగుతాయి, కానీ సమయం తీసుకుంటాయి. సాయంత్రం దేవాలయ దర్శనం మీకు శాంతి ఇస్తుంది. పరిహారం: శివుడికి పాలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రం జపించండి. సింహరాశి. ఈ రోజు శుభదాయకమైన రోజు. కృషి ఫలిస్తుంది. గౌరవం, గుర్తింపు లభిస్తాయి. అయితే అహంకారాన్ని దూరం పెట్టండి. సూర్యదేవుని పూజ చేయడం చాలా శ్రేయస్కరం. కన్యా రాశి. పనిలో ఆలస్యం, అయోమయం ఉంటుంది. డబ్బు తిరిగి రాకపోవచ్చు, కానీ సాయంత్రం మిత్రుల సహకారం లభిస్తుంది. గాయత్రీదేవి ఆశీర్వాదం మీకు రక్షణ ఇస్తుంది. పరిహారం: గాయత్రి మంత్రం జపించండి. పాలు పంచండి. తులారాశి. మానసిక ఒత్తిడి ఉన్నా చివరికి శుభం జరుగుతుంది. కొత్త అవకాశం వస్తుంది, కానీ వాగ్వివాదం దూరం పెట్టండి. శుక్రగ్రహం అనుకూలంగా ఉంది. సుందరమైన శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. పరిహారం: శుక్రవారం దేవి ఆలయంలో దీపం వెలిగించండి. వృశ్చిక రాశి. కొంత ఆందోళన, రహస్యమైన శత్రువుల ప్రయత్నం ఉంటుంది, కానీ మీరు ధైర్యంగా ముందుకెళ్తే విజయం మీది. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం చాలా మంచిది. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామికి పసుపు పువ్వులు సమర్పించండి. ధనస్సు రాశి. ఈరోజు ఆలోచనలు వేగంగా ఉంటాయి, కానీ నిర్ణయాలలో అయోమయం ఉండొచ్చు. బంధువుల నుంచి శుభవార్త లభిస్తుంది. గణపతి కృపతో అడ్డంకులు తొలగిపోతాయి. పరిహారం: గణపతి స్తోత్రం పఠించండి. మోదకాలు నైవేద్యంగా పెట్టండి. మకర రాశి. సమయపాలన లోపిస్తుంది, కానీ శనిదేవుని ఆశీర్వాదంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పు భారంగా అనిపించినా దివ్య సహాయం లభిస్తుంది. పరిహారం: నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రం జపించండి. కుంభరాశి. పనిలో ఆలస్యం, మానసిక ఒత్తిడి ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక దిశలో ముందడుగు వేస్తే శుభం. మిత్రుల సహాయం మీకు ధైర్యం ఇస్తుంది. పరిహారం: నీటి దగ్గర దీపం వెలిగించి ధ్యానం చేయండి. మీనరాశి. భావోద్వేగ సమస్యలు, పాత బాధలు తలెత్తవచ్చు, కానీ ఆధ్యాత్మిక లాభం మీకు స్వాంతన ఇస్తుంది. సాయిబాబా పూజ చేయటం మనశ్శాంతి కలిగిస్తుంది. పరిహారం: సాయిబాబా ఆలయంలో దీపం వెలిగించి ఓం శ్రీ సాయినాథాయ నమః మంత్రం జపించండి. ఇవి అక్టోబర్ 13, 2025 రాశి ఫలాలు. ఈరోజు కొందరికి కష్టాల పరీక్ష, కొందరికి విజయదశ. కానీ గుర్తుంచుకోండి, భక్తితో చేసిన ప్రతి ప్రార్థన ఒక కొత్త దారిని తెరుస్తుంది. మరిన్ని దేవతల విశేషాలు, దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలంటే భక్తి రహస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రాశి పేరుతో కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. జై శ్రీ హనుమాన్.